హలో, అందరికీ నమస్కారం అండి. మేము మొన్న సెలవులు వచ్చాయి కదా, ఇంట్లో బోర్ కొడుతుందని చెప్పేసి అలా వైజాగ్ వెళ్ళాము. రిషికొండ బీచ్ దగ్గర ఇక్కడ రామానాయుడు స్టూడియోస్ అనే బోర్డు చూసి సరే ఏంటా అనేది లోపలికి వెళ్ళి చూద్దాము అనిపించింది. సో అందరం వెళ్ళేసి చూసాము. ఇదిగోండి మీరు చూస్తున్న వీడియో అంతా రామానాయుడు స్టూడియోస్లోనివే. అన్ని సెట్టింగ్స్ కానివ్వండి, టెంపుల్ కానివ్వండి, పక్కనే పెద్ద బిల్డింగ్ ఉంది. చూస్తుంటేనే తెలిసిపోతుంది ఇది మన మల్లేశ్వరి మూవీలో ఉన్నట్టున్నది ఆ బిల్డింగ్ అనేది. ప్రతి ఒక్క బిల్డింగ్ మీద ఏ సినిమాల్లో ఆ బిల్డింగ్ ఉన్నది, ఎక్కడ ఆ బిల్డింగ్ని యూజ్ చేశారు అని చెప్పి ప్రతి బిల్డింగ్ మీద ఫొటోస్ అయితే ఉన్నాయండి. సినిమా పోస్టర్స్ ఉన్నాయి. సో దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది ఎక్కడెక్కడ ఈ బిల్డింగ్స్ అనేది వాడారు, ఎక్కడ యూస్ చేశారు అని చెప్పి. కొంచెం ముందుకెళ్తే అక్కడ చూసారు కదా, 2 టౌన్ పోలీస్ స్టేషన్, 3 టౌన్ పోలీస్ స్టేషన్ అని చెప్పేసి ఉంది. అక్కడ మాత్రం భలే ఉన్నారండి. అందరు లోపలికి వెళ్ళేసి ఫొటోస్ దిగుతూ, వీడియోస్ దిగుతూ చాలామంది చాలా గోల చేసేసారండి లోపల. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో మాత్రం. ఇక్కడ లాస్ట్గా ఈ బిల్డింగ్కి వచ్చామండి. ఏంటా అని చెప్పి లోపలికి వెళ్ళి చూసాము. చాలా బాగుందండి. ఓల్డ్ మూవీస్లో చూస్తూ ఉంటాం కదా, సో అంత నీట్గా సెట్టింగ్ ఉందండి. చాలా బాగుంది చూడండి. చాలా చల్లగా కూడా ఉందండి అక్కడ. ఇల్లు వాతావరణం మొత్తం చాలా బాగుందండి. కొంచెం ముందుకు వెళ్తే అక్కడ స్టేజ్ లాగా కూడా పెట్టారు. చూస్తేనే తెలుస్తుంది. కొంచెం మీకు కనిపిస్తుంది కదా, ఇదే అండి ఆ స్టేషన్ ఏదైతే చెప్పాను. ఇది చూసుకొని వెనక్కి వెళ్ళి మ్యూజియం ఆఫ్ సినిమా అని చెప్పి మాత్రం ఒకటి కనిపించింది. సరే ఏంటా అని లోపలికి వెళ్ళి చూస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమెరాస్ కానీ, ప్రొజెక్టర్స్ కానీ అన్నీ ఉన్నాయండి. అన్నీ ఏవైతే సినిమాస్కి వాడతారో అవన్నీ క్లియర్ కట్గా పేర్లతో సహా ఉన్నాయండి. పాత మూవీస్ నుంచి కొత్త మూవీస్ దాకా ప్రతి ఒక్కటి శాంపుల్ పీసెస్ మాత్రం ఇక్కడ పెట్టారు. చూడ్డానికి చాలా బాగున్నాయండి. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.